హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 6th జూన్ నుంచి 11th జూన్ 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ ఈనాడు పేపర్ని బేస్ చేసుకుని తయారు చేయబడింది. ఇది తెలంగాణకి సంబంధించిన వీడియో, అలాగే ఏపీకి సంబంధించి వేరొక వీడియో చేయబడుతుంది. ఇక మొదటగా కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఉపకరణాలు పొందేందుకు 40% వరకు చాలు అనేది ఆర్టికల్లో చూడొచ్చు. కొత్త విధి విధానాలు జారీ చేసిన ప్రభుత్వం అనేసి ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అంతకుముందు 70% ఉండేది ఇది ఉపకరణాలు పొందేందుకు, ఇప్పుడు 40% ఉంటే చాలు. ఏమేమి ఇస్తారంటే దివ్యాంగులకు మొబైల్ బిజినెస్, బ్యాటరీ ట్రైసైకిళ్ళు, బ్యాటరీ ఆటోలు, హైబ్రిడ్ వీల్ చైర్లు, ట్రైసైకిళ్ళు, క్యాలిపర్స్, కృత్రిమ కాళ్ళు, వీల్ చైర్లు, చేతికర్రలు, బ్రెయిలీ పుస్తకాలు, కిట్లు, వినికిడి పరికరాలు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, ఎంసీఆర్ చెప్పులను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 18 నుంచి 55 ఏళ్ల వయసు ఉండి డిగ్రీ లేదా తత్సమాన కోర్సు చదువుతున్న వారు, నిరుద్యోగ దివ్యాంగులకు మోటారు వాహనాలు అందించనుంది. అలాగే కండరాల క్షీణత కలిగి 12 నుంచి 55 ఏళ్ల వయసు వారికి బ్యాటరీ వీల్ చైర్లు ఇవ్వనుంది. దృష్టిలోపం కలిగిన విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ట్యాబ్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు అందిస్తుంది. దీనికి ఇవన్నీ పొందాలంటే సదరం ధృవీకరణ పత్రం కావాలనేసి ప్రభుత్వం తెలిపిందనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. నెక్స్ట్, రాజధానిలో రఫేల్ తయారీ. ఈ రఫేల్కి సంబంధించిన యుద్ధ విమానాలకు సంబంధించి ఫ్యూజిలేజ్ అనేది ఉంటుంది. దాని యొక్క తయారీ యూనిట్ అనేది ఇక్కడ హైదరాబాద్లో పెడుతున్నారు. దానికి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, టాటా వాళ్ళు ఈ దసో ఏవియేషన్తో ఒప్పందం కూర్చుకుని పార్ట్నర్షిప్గా ఇవి తయారు చేస్తున్నారనమాట. ఫ్రాన్స్ వెలుపల తయారీ ఇదే తొలిసారి అనేసి దసో సీఈఓ తెలిపారు. ఇదిగోండి, ఇక్కడ మనం ఈ ఫ్యూజిలేజ్ అనేవి సెక్షన్లో చూడవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేడు చైనాబ్ అంజీ వంతెనల ప్రారంభం. రేపటి నుంచి శ్రీనగర్కు వందే భారత్ సేవలు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చైనాబ్ రైల్వే వంతెన ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రధాని మోదీ శుక్రవారం ఈ వంతెనను ప్రారంభిస్తారని చెప్పేసి ఆర్టికల్లో ఇచ్చారు. ఇది దేశంలోనే మొట్టమొదటి తీగలతో అనుసంధానించిన రైల్వే లైన్ అనమాట. ఇది కట్రా శ్రీనగర్ వందే భారత్ రైలును కూడా ప్రధాని ప్రారంభిస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూడవచ్చు, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన అనమాట. ఇంకొక ఆర్టికల్ వచ్చేసి 12 దేశాల పౌరులపై అమెరికా నిషేధం. జాబితాలో ఆఫ్ఘాన్, ఇరాన్, లిబియా అనేసి ఆర్టికల్ చూడొచ్చు. ఏవే దేశాలు అంటే 12 దేశాలు: ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సొమాలియా, సూడాన్, యెమెన్ అనమాట. అలాగే కొన్ని దేశాల మీద పర్యాటకులు ఉంటారు కదా, వాళ్ళ మీద కొన్ని ఆంక్షలు అనేవి విధించారు. ఆ దేశాలు వచ్చేసి బురుండి, క్యూబా, లావోస్, సియర్రా లియోన్, టోగో, తుర్కమెనిస్తాన్, వెనుజులా అనే వాటి మీద పర్యాటకుల మీద ఆంక్షలు అనేది విధించారనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఇంకో ఆర్టికల్ వచ్చేసి ఢిల్లీలో ఏసీ ఫ్యాన్లకు రాయితీ అనమాట. దేశ రాజధానిలో నివసిస్తున్న విద్యుత్ వినియోగదారులు పాత ఏసీలు, సీలింగ్ ఫ్యాన్లకు బదులుగా కొత్త వాటిని 63 నుంచి 89% వరకు రాయితీపై పొందే సరికొత్త పథకాన్ని విద్యుత్ సరఫరా సంస్థలు ప్రకటించాయి. ఈ పథకం కింద ఢిల్లీ వినియోగదారులు తమ పాత ఏసీలను, ఫ్యాన్లను ఇచ్చి 5 స్టార్ ఇన్వర్టర్ ఉన్న ఏసీలను, బ్రష్లెస్ డైరెక్ట్ కనెక్షన్ ఫ్యాన్లను పొందవచ్చు అని చెప్పేసి ఒక ప్రకటనలో తెలియజేశారనమాట. ఈ మార్పిడి ద్వారా ప్రతి ఏటా ఏసీపై 34,000, ఫ్యాన్పై 18,000 ఆదా చేసుకోవచ్చు అనేసి ఇది ఇచ్చారు. ఇది మెయిన్ కారణం ఏంటంటే ఏసీ థర్మోస్టాట్ను 1 డిగ్రీ సెల్సియస్ మేరకు సెట్ చేసుకోవడం వంటి తేలికైన చర్యల ద్వారా విద్యుత్ వినియోగం 6% తగ్గించుకోవచ్చు అనేసి చెప్తున్నారనమాట. ఇంకొక ఆర్టికల్ సాంకేతిక పరిజ్ఞానం న్యాయానికి చోదక శక్తి కారాదని చెప్పేసి జస్టిస్ గవాయ్ గారు తెలిపారనమాట. అది దానికి సంబంధించిన ఆర్టికల్.
ఇంకొక ఆర్టికల్ వచ్చేసి పొడమిని పరిరక్షించుకుందాం. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మోదీ పిలుపు అనేసి ఇచ్చారు. సింధూర మొక్క నాటారనమాట. ఇంకోటి ఆరావళి హరిత ప్రాజెక్టు ప్రారంభం. ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు ఆరావళి పర్వతాలు ఉంటాయి కదా, దానికి సంబంధించి 700 కిలోమీటర్ల మేర విస్తరించిన ఆరావళి పర్వత ప్రాంతాలను హరితమయం చేసే ప్రత్యేక కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారనమాట. ఈ ఆరావళి పర్వతాలు ఏ రాష్ట్రాలు ఉంటాయి? గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, వీటిలో ఈ ఆరావళి పర్వతాలు ఉంటాయి. దానికి సంబంధించి ఈ అనౌన్స్మెంట్ అనేది ఎక్స్లో ఇచ్చారనమాట. అది ఒక ఆర్టికల్. ఇంకొక ఆర్టికల్ వచ్చేసి నేడు గంధమల్లకు సీఎం శంకుస్థాపన. మొత్తం 1300 కోట్ల పనులకు శ్రీకారం, తిరుమలాపూర్లో బహిరంగ సభ అనేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇంకొక ఆర్టికల్ వచ్చేసి 600 మూసీ ప్రక్షాళన, ఇతర ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, నాకేం కోరికలు లేవు, రాష్ట్ర అభివృద్ధి తప్ప అనేసి ఆర్టికల్. కేసీఆర్ ముందు ఇవనేవి కొంచెం పొలిటికల్గా అనేది ఉన్నాయి కాబట్టి అది పెద్ద అవసరం లేదు. అలాగే ఇంకొక ఆర్టికల్ రుణగ్రహీతలకు భారీ ఊరట. తాజాగా 0.50% తగ్గిన రెపో, ఈ ఏడాదిలో 1% తగ్గించారనేది ఆర్టికల్లో తెలుస్తుంది. వంతెన ప్రారంభించారు కదా, చీనాబు వంతెన, దానికి సంబంధించిన క్లిప్ అనమాట ఇది. ఇంకొక ఆర్టికల్ వచ్చేసి టాస్క్ ద్వారా 4100 మందికి ఉద్యోగాలు అని చెప్పేసి ఒక ఆర్టికల్ మంత్రి శ్రీధర్ బాబు గారు తెలియజేశారు. టాస్క్ అంటే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ అని అంటారనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఇంకొక ఆర్టికల్ వచ్చేసి సొంత స్థలాలు ఉన్నవారికి పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు అనేసి ఈ ఆర్టికల్ చూడవచ్చు. క్లీన్ అండ్ గ్రీన్ పవర్ పాలసీలో సవరణ జరిగింది అనేసి ఈ ఆర్టికల్లో తెలిపారు అనమాట. ఇక్కడ చూడవచ్చు, రాష్ట్రంలో సొంత స్థలాలు ఉన్నవారికి పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గత జనవరిలో జారీ చేసిన క్లీన్ అండ్ గ్రీన్ పవర్ పాలసీలో సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దానికి సవరణ చేసి ఇలా సొంత స్థలాలు ఉన్న వారికి ఈ విద్యుత్ ప్రాజెక్టులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది అనమాట. ఇంకొక ఆర్టికల్ వచ్చేసి స్వచ్ఛపట్టణం పర్యావరణ హితం, కోరుట్ల పురపాలికకు గ్రీన్ ఛాలెంజ్ అవార్డు అనేసి ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే తడి చెత్తతో తయారు చేసిన సేంద్రియ ఎరువు ఇది తడి చెత్తతోనే చేశారు. దానికి సంబంధించిన క్లిప్ అనమాట. ఇంకొక ఆర్టికల్ వచ్చేసి యూపీఎస్సీ పరీక్షలకు ఆధార్ ధృవీకరణ, పూజా కేట్కర్ వివాద నేపథ్యంలో కమిషన్ కొత్త సంస్కరణ అనేది ఈ ఆర్టికల్ ఇచ్చారు. ఇది అభ్యర్థులకు ప్రయోజనం అనేసి ఇక్కడ ఇచ్చారనమాట. కొత్త విధానంలో దరఖాస్తుకు 4 దశలు ఉంటాయి. ఖాతా సృష్టి, రిజిస్ట్రేషన్, కామన్ అప్లికేషన్ ఫామ్, భర్తీ అనేవి ఈ 4 దశలు ఉంటాయన్నమాట. ఇది దానికి సంబంధించిన ఆర్టికల్. దేశాభివృద్ధిలో క్రిటికల్ మినరల్స్ కీలకం అనేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. 2040 నాటికి డిమాండ్ 6 రెట్లు పెరుగుతుంది అనేసి ఆయన తెలుపుతున్నారు అనమాట. ఇక్కడ ఇంకొక ఆర్టికల్ చూడొచ్చు, 50,000 కోట్లకు రక్షణ ఎగుమతులు, క్వాంటమ్ టెక్నాలజీ ఏఐలో అగ్రగామిగా భారత్ అనేసి మాజీ డిఆర్డిఓ చైర్మన్ జి సతీష్ రెడ్డి గారు చెప్పారనమాట. ఇంకొక ఆర్టికల్ ఏంటంటే జపాన్ కంపెనీ ప్రయోగించిన జాబిల్లీ ల్యాండర్ విఫలం. ఇది జపాన్కి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ ఈ ల్యాండర్ని ప్రయోగించింది, అది విఫలమైందనమాట. శుక్రవారం చంద్రుడిపై దిగే క్రమంలో వ్యోమనౌక పడిపోయిందనమాట. ఇది జపాన్ పంపించింది. రెజిలియన్స్ అనే ల్యాండర్ను టోక్యోకు చెందిన ఐస్పేస్ సంస్థ రూపొందించింది. ఈ ల్యాండర్ని ఎవరు రూపొందించారంటే ఐస్పేస్ అనే సంస్థ టోక్యో దేశానికి చెందిందనమాట. టోక్యో జపాన్ రాజధాని కదా, దానికి సంబంధించి ఆ సిటీకి సంబంధించిన ఒక ప్రైవేట్ సంస్థ అనమాట. G7కు హాజరు కానున్న మోదీ, స్వయంగా ఆహ్వానం పంపిన కెనడా ప్రధాని.
ఇంకొక ఆర్టికల్ వచ్చేసి అక్కర్ రాజ్యం అమెరికా నేపాల్కు తాత్కాలిక రక్షణ హోదాను రద్దు చేసింది. ఈ విషయాన్ని యుఎస్ హోంల్యాండ్ రక్షణ విభాగం అనేది తెలిపింది. ఏ దేశం అనేసి కరెంట్ అఫైర్స్లో ఏమైనా అడిగితే నేపాల్కు ఇలా తాత్కాలిక రక్షణ హోదా రద్దు చేసింది అనేసి ఇక్కడ ఈ క్లిప్లో చూడవచ్చు. ఇంకొక ఆర్టికల్ వచ్చేసి అంతరిక్షంలో మనిషికి ప్రత్యామ్నాయం లేదు, రోబోలను పంపిన మానవ సహిత యాత్రలు అవసరమే, భవిష్యత్తులో వ్యోమగాములుగా సామాన్యులకు కూడా అవకాశం అనేసి ఈ ఆర్టికల్. యాక్సియం ఫార్మేషన్తో గగనయానకు ప్రయోజనం. ఉమా మహేశ్వరన్ అని చెప్పేసి ఆయన మానవ సహిత యాత్రల నిపుణుడు అనమాట. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇక్కడ ఇంకో ఆర్టికల్ వచ్చేసి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుకు అమలుకు శ్రీకారం అని చెప్పేసి ఒక ఆర్టికల్ చూడొచ్చు. ఇంకొక ఆర్టికల్ వచ్చేసి 60 ఏళ్ళు దాటిన యువతో కొత్త ఎస్ఎస్జీలు. 60 ఏళ్ళు దాటిన మహిళలు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి కొత్తగా దీన్ని తీసుకొచ్చారు. దానికి సంబంధించిన ఆర్టికల్ అన్నమాట. అది ఫ్రెండ్స్ 11th జూన్ 2025 వరకు ఈనాడు పేపర్లో ఉన్న తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఇక నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ ఈ ఛానల్లో చేపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.